హాయ్ అండి. ఏంటా ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? మా నాన్న కష్టార్జితం అండి. ఫస్ట్ అయితే కింద ఇల్లు కట్టేశాడు. తర్వాత నాన్న కోరిక పైన కూడా ఇంకొక ఇల్లు వేయాలనేసి. సో నాన్న కోరిక అయితే ఇప్పటికైతే తీరిందండి. సో అమ్మ కూడా తనకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఎలా అయితే కట్టుకుంటున్నారో అలా అయితే ఇల్లు అయితే బాగా కట్టించారు, చూసేయండి. సో మెయిన్ ఎంట్రన్స్, తర్వాత ఇదైతే కిచెన్ అండి. ఇంకా అయితే వర్క్ జరుగుతూ ఉంది. సో ఇదైతే కిచెన్లో సింక్ సపరేట్గా ఇలా పూజా గది అయితే పెట్టించుకుంది. నెక్స్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి. కబోర్డ్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. సో వాటికైతే ముందు వుడ్ అయితే ఫిక్స్ చేసేసారు. ఇదైతే డైనింగ్ టేబుల్ వేసుకొని అక్కడ లంచ్ చేస్తారు కదా, దానికోసం అని చెప్పని అక్కడ వాష్ బేసిన్ పెట్టించారు. అండ్ అక్కడ విండో, ఇది వచ్చేసరికి మనకి పింగాణి ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ వుడ్ చేపించలేదండి. టీవీ ఏరియాకి షోకేస్ అనేది ఇప్పుడు ట్రెండ్గా వస్తుంది కదా, అందుకని సిమెంట్ తోటి అయితే కట్టించలేదు. సో కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా, అయితే కొనాలి అని అనుకుంటున్నాము. ఇక్కడైతే ముందు మీరు సీలింగ్స్ అయితే చూసేయండి. అసలు ముందు సీలింగ్స్ ఎలా ఉన్నాయా అని చెప్పండి. ఇదేదో బాత్రూంలో కొంచెం ట్రెండ్ అంటండి, ఏదో మనం చాలా పీస్ఫుల్గా ఉంటుందని ఇలా ప్లాంట్స్, ట్రీస్ అవన్నీ ఉండేటట్టు ట్రయల్స్ అయితే తీసుకున్నారు. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకుంటాం కాబట్టి అక్కడ లిక్విడ్స్, సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి మొత్తం అయితే ఈసారి అన్నీ జాగ్రత్తగా అమ్మ దగ్గర ఉండే తనకి ఇష్టం వచ్చినట్టు అన్నీ పెట్టించుకుంది. ఇది హాల్లో సీలింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్. అమ్మ వాళ్ళు 2BHK అయితే అండి ఇది ఇల్లు. కింద కూడా అలానే ఉంటుంది, కానీ అప్పుడు ఒక 14 years బ్యాక్ అండి. అదైతే సీలింగ్ అయితే పెట్టించలేదు. ఇప్పుడైతే తనకి ఇష్టం వచ్చింది. ఇప్పుడైతే అందరూ ఎలా కట్టించుకున్నారు అలా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పెయింటింగ్, తర్వాత కబోర్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది ట్రయల్స్ అయితే పెట్టించేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడైతే నార్మల్గా బాత్రూమ్ కట్టించారు. అక్కడైతే ఎత్తు సీటు పెట్టించారండి. ఎందుకంటే నాన్నకి ఏజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఉండే కొంది కింద కూర్చోలేరు కాబట్టి సో అలా పెట్టించారు. పక్కనే కొత్తగా గుడి కూడా, రాములవారి గుడి కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మా ఇల్లు ఇప్పుడు అయితే ఓపెన్ చేయట్లేదండి, గృహప్రవేశం చేయట్లేదు. వర్క్ అయిపోతుంది ఈ మంత్లో. కానీ ఇప్పుడు శూన్యమాసం అన్నారు. సో February 15 తర్వాత అయితే అమ్మ వాళ్ళు గృహప్రవేశం చేస్తారు. సో అప్పుడు ఫుల్ వీడియో అయితే పెడతాను. మళ్ళీ కబోర్డ్స్ అలాంటివి పెట్టినప్పుడు మా ఇంటికి కలర్స్కి ఎలాంటి కబోర్డ్స్ అయితే బాగుంటాయి అని మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏరియా, కింద ఇంట్లో ఉన్న చెట్లు, ఇదంతా ఓకేనా? సో ఇంకా మీకు ఈ ఇంటికి తెచ్చిన ఏదైనా కలర్స్, తర్వాత సీలింగ్కి, తర్వాత లైట్స్, శాండ్లర్స్ ఎలాంటివి పెట్టాలి అని కొంచెం అయితే సజెషన్స్ ఇవ్వండి, ఓకేనా అండి? సో బాయ్, థ్యాంక్ యూ ఆల్, సబ్స్క్రైబ్, లైక్. Hi, wish you all.